మహాభారతం 42 అజ్ఞాతవాసానికి సిద్ధమైన పాండవులు. పాండవులు అజ్ఞాతవాసం చేయడానికి సిద్ధమవుతారు. అందరూ కూడా తమ పేర్లను, వేషధారణను మార్చుకుంటారు. ఆయుధాలను ఎక్కడ దాచాలనే ఆలోచన వారికి వస్తుంది. ఎక్కడ ఉంచినా ఎవరో ఒకరు చూస్తారు. అలా చూస్తే కథ మొదటికి వస్తుంది. అందువలన ఏం చేయాలనే విషయాన్ని గురించి పరిపరి విధాలుగా ఆలోచన చేస్తారు. చివరికి అక్కడికి సమీపంలో గల ఒక సెమీవృక్షంపై తమ ఆయుధాలను ఉంచాలని నిర్ణయించుకుంటారు. తమ ఆయుధాలను ఒక వస్త్రంలో చుట్టి దానిని సెమీవృక్షంపై భద్రపరుస్తారు. సెమీవృక్షంపై గల తమ ఆయుధాలు ఇతరులకు శవం మాదిరిగా కనిపించి భయపెట్టాలని, ఎవరైనా తాకడానికి ప్రయత్నిస్తే సర్పాలుగా కనిపించాలని మనసులోనే కృష్ణుడిని కోరుకుంటాడు ధర్మరాజు. ఆ తరువాత తాము ముందుగా అనుకున్న ప్రకారం ఎవరికి వారు వేరైపోతారు. విరాటరాజు భార్య అయిన సుధేష్ణాదేవిని మాలిని పేరుతో సైరంధ్రిగా ద్రౌపది దర్శించుకుంటుంది. మహారాణి అంతఃపురంలో దాసీగా అవకాశం ఇవ్వమని కోరుతుంది. ఆమె రూపలావణ్యాలకి ముచ్చటపడిన సుధేష్ణాదేవి అందుకు అంగీకరిస్తుంది. అయితే పరపురుషులుగల ప్రదేశాలకి తనని పంపించవద్దని, వారికి సేవ చేయడానికి తనని వినియోగించవద్దని సైరంధ్రి కోరుతుంది. అందుకు కూడా సుధేష్ణాదేవి అంగీకరిస్తుంది. సుధేష్ణాదేవి అంతఃపురంలో తలదాచుకునే అవకాశం దక్కడం చాలా కష్టమేనని అనుకున్న మాలిని సైరంధ్రిగా చాలా తేలికగా తన ప్రవేశం జరగడంతో సంతోషిస్తుంది. తేలికపడిన మనసుతో కృష్ణుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. తన మాదిరిగానే పాండవ సోదరుల ప్రవేశం కూడా తేలికగా జరగాలని ప్రార్థిస్తుంది. పాండవుల అజ్ఞాతవాసం మొదలైందని, వాళ్లకి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆశ్రయం ఇవ్వొద్దని ఇతర రాజులందరికీ కౌరవులు వర్తమానం పంపుతారు. ఒకవేళ తమ నిర్ణయానికి ఎవరైనా వ్యతిరేకంగా పాండవులకు ఆశ్రయం కల్పిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరిస్తారు. తమ రాజ్యంలో పాండవులు ఉన్నట్టుగా ఎవరికి ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే తమకి తెలియపరచవలసిందిగా కోరతారు. అలా కౌరవులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంటారు.